గోరుచిక్కుడు పచ్చిమిర్చి కర్రీ తయారు చేసే విధానం రుచికరంగా మరియు ఆరోగ్యకరంగా ఉంటుంది. పచ్చిమిర్చి కారంతో చేసే ఈ కూర రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. కావలసిన పదార్థాలు గోరుచిక్కుడు లేదా గోకరకాయ అంటారు వీటిని. గోరుచిక్కుడిని 1/2 కిలో తీసుకోవాలి. పచ్చిమిర్చి కారానికి సరిపడా, ఉల్లిపాయలు సన్నగా తరిమినవి 1 తీసుకోవాలి. నూనె 2 లేదా 3 స్పూన్లు, తాలింపు గింజలు, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు 1/2 స్పూను, ఉప్పు సరిపడా, వెల్లుల్లి రెబ్బలు 5. ఫస్ట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గోకరకాయ లేదా గోరుచిక్కుడు అంటారు. ఇలా చిన్న చిన్న కట్ చేసుకున్నాక ఇప్పుడు తయారు విధానం చూద్దాం. గోరుచిక్కుడిని ఇలా ముక్కలుగా తరమాలి. తర్వాత వీటిని సరిపడా నీరు పోసి కొద్దిగా సాల్ట్ వేసుకొని, సాల్ట్ వాటర్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ సిమ్లో ఉంచుకోవాలి. ఇవి ఉడికేసరికి మనం ఈలోపు పచ్చిమిర్చి పేస్ట్ని తయారు చేసుకోవాలి. పచ్చిమిర్చిని మిక్సీ జార్లో లేదా రోట్లో వేసుకొని కొద్దిగా ఉప్పు, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా దంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది అయిపోయినాక, ఇలా దంచుకున్నాక గోరుచిక్కుడు ఉడికిందో లేదో చూసుకుందాం. మంచిగా ఉడికాయి అన్నమాట. ఇప్పుడు గోరుచిక్కుడిని దింపాలి. వాటర్ లేకుండా చూడాలి. వాటర్ని వేరు చేసి గోరుచిక్కుడిని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 స్పూన్ల నూనె వేసి తాలింపు గింజలు లేదా జీలకర్ర వేసుకోవాలి. మేము తాలింపు గింజలు వాడడం, జీలకర్ర వాడతాం. కొంతమంది తాలింపు గింజలు ఇష్టం ఉన్నది కాబట్టి జీలకర్ర వేసుకోవాలి. తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించాలి. ఇందులోనే కొంచెం పసుపు వేసాక 2 మినిట్స్ ఉంచాలి. ఇందులో ముందుగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు 5 నిమిషాలు వేయించాలి. ఇలా వేయించినాక నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కలు వేసి అన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి, అన్నీ బాగా కలపాలి. చివరిగా 5 నుండి 7 నిమిషాల వరకు ఈ గోరుచిక్కుడిని ఇలా బాగా మగ్గనిచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, గుమగుమలాడే గోరుచిక్కుడు పచ్చిమిర్చి కర్రీ రెడీ.